సో అందరికీ వచ్చే మేజర్ డౌట్, ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యాం, మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలా? నో, అవసరం లేదండి. ఫస్ట్ ఫేజ్లో ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారంటే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ పే చేయని అవసరం లేదు, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీ డౌట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, సీట్ అలాట్మెంట్ రాని స్టూడెంట్స్ ఉంటారు. సో సీట్ అలాట్మెంట్ రాలేదు అంటే బ్యాడ్ లక్, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వకపోవడమో, మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోవడమో, మిస్టేక్స్ అన్నీ చేసి ఉంటారు. దానివల్ల మీకు సీటు రాకపోయి ఉండవచ్చు. మీరు డైరెక్ట్గా ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ ట్రై చేయాలి. సో మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలి అంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో అయినా కన్ఫామ్గా సీట్ రావాలంటే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది కరెక్ట్గా తెలియాలి. మీకు కౌన్సిలింగ్లో మీకు వచ్చే డౌట్స్తో పాటు మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ లిస్టు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మీకు సీట్ వచ్చినాయి, ఇప్పుడు రాలేదంటే ఆటోమేటిక్ ఏంటి, ఇంకా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిందే. మనం ఏం చేయలేం, ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయిపోయింది, సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం కూడా అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో సీట్ వచ్చింది, కాలేజ్ ఏలో ఎగ్జాంపుల్గా మీకు సీట్ వచ్చింది అనుకున్నాం. సీట్ వచ్చినప్పటికీ నాకు వచ్చిన సీటు ఓకే అంటే నేను కాలేజ్ ఏలో కన్ఫామ్గా జాయిన్ అయిపోతాను అనుకునే స్టూడెంట్స్ ఉంటారు. కాలేజ్ ఏలో నాకు సీట్ వచ్చింది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదనే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో మరి సీటు ఇంట్రెస్ట్ లేదనే స్టూడెంట్స్ ఏం చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది కూడా క్లారిటీగా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ సీట్ నాట్ ఓకే అనుకునే స్టూడెంట్స్కి క్లారిటీ అనేది మీకు వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సీట్ ఓకే అయిన స్టూడెంట్స్ ఏం చేయాలి చెప్తే మీకు నాట్ ఓకే అనుకునే స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. సీటు కాలేజ్ ఏలో వచ్చింది, ఈ సీట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఆన్లైన్లోనే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇప్పుడు ఫీ పేమెంట్ అయితే మీకు ఎంత ఫీ అయితే అమౌంట్ వస్తుందో ఆ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫీ పేమెంట్ లేదనుకోండి, జీరో ఫీ, ఏం ఫీ పే చేయవలసిన లేదు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది చూడండి. చేశారనుకోండి, ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీటు మీకు రిజర్వ్ అయిపోతుంది. సో కాలేజ్ ఏలో సీట్ అనేది ఇప్పుడు ఇంకా మీకు ఏ కాలేజీలో ఎగ్జాంపుల్గా తీసుకున్న సీట్ ఉందో అది మీకు ఇంకా ఫిక్స్, మీకే సీట్ అది. సో ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫేజ్ వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇవ్వగానే సీట్ క్యాన్సిల్ అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు కాలేజ్ ఏలో సీట్ వచ్చింది కదా, ఇక్కడ కాలేజ్ ఏలో సీట్ అనేది మేము సెకండ్ ఫేజ్కి వెళ్తాం. మరి సెకండ్ ఫేజ్లో న్యూగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఫస్ట్ ఫేజ్లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చున్నారో ఆ ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అక్కడే స్టాప్ అయిపోతాయి, ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్కి రావు. సెకండ్ ఫేజ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ మళ్ళీ న్యూగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. సెకండ్ ఫేజ్లో మీరు కనుక న్యూగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెంటనే మీకు కాలేజ్ ఏలో సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు. ఎప్పుడు అంటే సెకండ్ ఫేజ్ మీరు మళ్ళీ న్యూగా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు కదా, సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన టైంలో కూడా మళ్ళీ రెండు ఆప్షన్లు వస్తాయి. సీట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేసినప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ కాకపోవడం ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అవ్వడం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కాలేజ్ ఏలో సీట్ మీకు ఉంది, సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ కాలేదు అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాలేజ్ ఏలో సీట్ మీకు ఏదైతే ఉందో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి మీ సీట్ మీకే ఉంటుంది. మీ యొక్క కాలేజ్ ఫీజు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే అమౌంట్ ఉందో పే చేసిన వాళ్ళకి అదే ఫీజు డైరెక్ట్గా ఈ కాలేజ్ ఫీజుకి ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఇంకా మీరు చేయాల్సింది ఏముండదు, మీ సీట్ మీకే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సీట్ అలాట్మెంట్ టైంలో సెకండ్ ఫేజ్లో న్యూగా కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, కాలేజ్ బి మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని కాలేజ్ బిలో సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, కాలేజ్ ఏలో సీట్ వచ్చింది, ఆ కాలేజ్ ఏ కంటే ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో
అవి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్లో. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు కాలేజ్ బిలో సీట్ వచ్చింది. కాలేజ్ బిలో సీట్ వచ్చిన తర్వాత నాకు కాలేజ్ బి నచ్చడం లేదు, నాకు డైరెక్ట్గా మళ్ళీ కాలేజ్ ఏలో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో అదే కావాలనే స్టూడెంట్స్ మళ్ళీ ఉంటారు. ఒక్కసారి కాలేజ్ బిలో సీట్ అలాట్ అయింది అంటే ఆటోమేటిక్గా మీకు కాలేజ్ ఏలో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టే. ఈ సీటు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వరు. కాబట్టి సెకండ్ ఫేజ్లో ఇచ్చే వెబ్ ఆప్షన్స్ అనేవి లిమిటెడ్గా మీకు బెస్ట్ చాయిస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఫేజ్ కంటే ఇచ్చిన ఆప్షన్స్లో, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీరు సపోజ్ 1 to 100 ఆప్షన్స్ ఇచ్చారు, మీకు 50 ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది అనుకోండి, ఇంకా 1 to 49 మీరు బెస్ట్ కాలేజ్ అనుకుంటున్నారు కదా, ఈ 1 to 49 మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో సెకండ్ ఫేజ్లో ఇవ్వాలి. అప్పుడే మీకు 50 కంటే ముందున్న బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తే మీరు ఆటోమేటిక్గా కాలేజ్ బిలో జాయిన్ అవ్వచ్చు. లేదు అని చెప్పి ఇంకా 1 to 100 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చాం కదా అని చెప్పి మళ్ళీ 1 to 100 సెకండ్ ఫేజ్లో ఇచ్చారనుకోండి, 50 కంటే తర్వాత ఉన్న కాలేజ్ 17 18 వచ్చింది, ఇది బెస్ట్ కాలేజ్ కాదు, నాకు సీట్ వచ్చిందే, మళ్ళీ నాకు 50 ఆప్షన్ దగ్గర ఉన్న కాలేజ్ ఏనే సీటు రిటర్న్ వెళ్ళిపోతానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. మీరు ఇంకా సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు మళ్ళీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కాలేజ్ బిలో సీట్ వచ్చింది, ఇంకా ఎటు చేసి వచ్చిన తర్వాత ఏమవుతుంది, కాలేజ్ ఏకి మీరు ఏదైతే ఫీ పే చేశారో ఆటోమేటిక్గా కాలేజ్ బికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫీ పేమెంట్ లేని వారికి ఏముండదు, జస్ట్ సీట్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఫీ పేమెంట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కాలేజ్ ఏకి ఏదైతే ఫీ పే చేశారో కాలేజ్ బికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఫీజు కంటే సెకండ్ ఫేజ్లో తక్కువగా ఉందనుకోండి, మిగిలిన అమౌంట్ మీకు రీఫండ్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు కాలేజ్ ఏ కంటే కాలేజ్ బిలో ఫీ ఎక్కువ ఉందనుకోండి, మీరు మిగిలిన అమౌంట్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అది ఫీజు ఉన్న స్టూడెంట్స్ అయితే. ఫీజు లేని స్టూడెంట్స్ ఏమి పే చేయవసరం లేదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా సీటు కాలేజ్ బిలో వచ్చింది యాక్సెప్ట్ చేసుకొని మీ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మాకు సీట్ నాట్ ఓకే అనుకున్న స్టూడెంట్స్కి మేము ఫీ పే చేయము, సీట్ యాక్సెప్ట్ చేయము, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇస్తామనే వాళ్ళు ఉంటారు. సో మరి సీట్ యాక్సెప్ట్ చేయకుండా మీరు కనుక సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండదు, సెకండ్ ఫేజ్లో సీట్ ఉండదు, ఇంకా ఆటోమేటిక్గా మీకు కౌన్సిలింగ్లో అసలు సీట్ రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఈ ఇయర్ కాలేజీలో జాయిన్ అవ్వడం కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందంటే మీరు సీట్ నాట్ ఓకే అనుకున్నా మీరు ఫీ పే చేస్తేనే మీకు సీట్ ఉంటుంది. ఫీ ఉంటే ఫీ పే చేయాలి, లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయినా చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు వచ్చిన సీట్ మీకు ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో సీట్ యాక్సెప్ట్ చేయాలనుకోండి, ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూడా సీట్ ఉండదు. నాకు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు కదా అని చెప్పి ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ వచ్చిన సీటు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, అయినా నా సీట్ నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆల్రెడీ ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక సీట్ అనేది ఇవ్వడం కుదరదు. కాబట్టి మీరు నాట్ ఓకే అనుకున్న స్టూడెంట్స్ బెటర్ సజెషన్ ఏంటంటే వచ్చిన సీట్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వండి. సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజ్ రాలేదు అనుకుంటే అప్పుడు డిసైడ్ చేసుకోండి ఆ కాలేజీకి ఇంకా వెళ్ళాలా వద్దా అనేది. మీరు అసలు సీట్ యాక్సెప్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళి అక్కడ కూడా సీట్ రాలేదనుకోండి, మీరు చేసేది ఏముంటుంది, 1 year వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు. కాబట్టి నాట్ ఓకే అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డిసిషన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ వెళ్ళడానికి అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫీ పేమెంట్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆటో ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఆటోమేటిక్గా మీ ఫీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫీ పేమెంట్ చేసిన వాళ్ళైతే, ఫీ పేమెంట్ లేని వాళ్ళు ఎటువంటి ఫీ అయితే పే చేయని అవసరం లేదు. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కాలేజ్ బిలో సీట్ వచ్చి నాకు కాలేజ్ ఏలో సీట్ మళ్ళీ రిటర్న్ రావాలంటే మాత్రం రాదు. కాబట్టి 1 to 49 ఎగ్జాంపుల్గా తీసుకున్న ఆప్షన్స్ ఏవైతే బెస్ట్ అనుకున్నారో వాటిలో ఇంకా బెస్ట్ చూజ్ చేసుకొని 1 to 49 కంపల్సరీ అని కాదు, 1 to 20 వరకే మీకు బెస్ట్ ఉన్నాయి, ఇంకా ఇవి వస్తేనే జాయిన్ అవుతాను అనుకుంటే, అంటే ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ ఏలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు అంటే కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో మీరు కన్ఫర్మ్గా జాయిన్ అవుతాం, ఇవే బెస్ట్ కాలేజెస్ అనుకున్న వాటికి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. లిమిటెడ్ ఆప్షన్స్ ఇచ్చుకొని ఆ బెస్ట్ కాలేజీలో సీట్ వస్తే దానికి వెళ్ళొచ్చు, సీట్ రాలేదనుకోండి ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో ఉండిపోవచ్చు. థ్యాంక్ యూ.